వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీని బహిష్కరించడంతో ఆయనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లా. కానీ కౌన్సిల్కి మాత్రం వైసీపీ సభ్యులు టంచనగా హాజరవుతున్నారు. బొత్స గారి నాయకత్వంలో సెల్ఫ్ గోల్స్ వేసుకునే విషయంలో బాగా బిజీగా ఉన్నారు. మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం, బొత్స సత్యనారాయణ గారు రోడ్ల విషయంలో, అలాగే విద్యుత్ విషయంలో, అమరావతి విషయంలో ప్రశ్నలు అడగటం, ఆ తర్వాత అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనే వాస్తవాలతో తెలుగుదేశం పార్టీ మంత్రులు లోకేష్ గారు ఎదురుదాడి చేయటం, ఎదురుదాడికి తట్టుకోలేక వాకౌట్ చేసి వెళ్ళిపోవడం గురించి చెప్పుకున్నాం. ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు, సభలో అసలు వాస్తవాలు పెట్టడం, ప్రజల ముందుకు వాస్తవాలు వెళ్ళటంతో ఉక్రోషం పట్టలేక వాకౌట్ చేస్తున్నారని చెప్పుకున్నాం. తాజాగా ఎమ్మెల్సీ పందుల రవీంద్రబాబు, ఈ పందుల రవీంద్రబాబు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే లోక్సభ సభ్యుడిగా గెలిచారు, ఆ తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు వైసీపీ. ఆయన విద్యని కాషాయీకరణ చేస్తున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రంలోని తీవ్రమైన విమర్శ చేశారు. శాఫనైజ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనారిటీ మతస్థుల్ని రెచ్చగొట్టే కుట్ర దాగుంది ఇందులో. దేశంలో మామూలుగా బీజేపీ మీద విమర్శ ఉంది, కాషాయీకరణ చేస్తుంది విద్యననే విమర్శ ఉంది, విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్లో బీజేపీ పార్టీ కాబట్టి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఇలాంటి ఆరోపణ చేస్తే ప్రజలను ఈజీగా నమ్మించవచ్చు, ముఖ్యంగా మైనారిటీలను నమ్మించవచ్చు అనుకున్నారో ఏమో కానీ ఒక తప్పుడు ఆరోపణ చేశాడు. అయితే విద్యామంత్రి లోకేష్ రుజువులతో సహా ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన నిర్వాకాన్ని ఎండగట్టారు. అప్పట్లో వీళ్ళు ఫ్రీ డిక్షనరీస్ ఇచ్చారు విద్యార్థులకి. ఆ డిక్షనరీల్లో గాడ్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు మెన్షన్ చేసింది ఆ డిక్షనరీలో, ది వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి అని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ నమ్ముతారు అని దేవుడికి అర్థం చెప్పారు వైసీపీ ఇచ్చిన డిక్షనరీలో. కానీ ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన డిక్షనరీలో ఏమిచ్చారంటే, దేవుడు అంటే ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ ఏ యూనివర్సల్ క్రియేటర్ విత్ డివైన్ పవర్స్. అది మత ప్రమేయం లేకుండా, మతాల ప్రసక్తి లేకుండా కూడా దేవుడికి అర్థం చెప్పారు ఇప్పుడు ఇచ్చిన డిక్షనరీలో. సో మతాన్ని మెన్షన్ చేసింది ఎవరు, మెన్షన్ చేయింది ఎవరు అనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందని ఆయన లోకేష్ గారు గట్టిగా రిప్లై ఇచ్చారు. ఇక్కడ ఇంకో వాస్తవం కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే 80% హిందువులు ఈ దేశంలో దేవుడు అంటే ఎవరు అంటే హిందువులను మెన్షన్ చేయకుండా ఓన్లీ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ని మెన్షన్ చేస్తూ అర్థం చెప్పడం ఏంటి? ఈ ప్రశ్న రైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి బీజేపీ వాళ్ళు గతంలో ఎందుకు ఊరుకున్నారో కానీ పట్టించుకోలేదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. సరే, మామూలుగా చిన్న చిన్న విషయాలకు ధర్నాలు గోలా చేస్తూ ఉంటారు, మరి ఈ విషయంలో వదిలేశారు. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ the one great spirit that Christians, Jews and Muslims believe made the world. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ, సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాలి. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. గాడ్ the supreme being worshipped in different religious practices emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం, మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. చూశారు కదా లోకేష్ గారి రిప్లై. ఇక్కడ మేము అన్ని మతాలు కవర్ అయ్యేట్టు డెఫినేషన్ ఇచ్చాం, మీరు కేవలం కొన్ని మతాలే కవర్ అయ్యేట్టు ఇచ్చారని గట్టిగా రిప్లై ఇవ్వడంతో వైసీపీ నుంచి ఆన్సర్ లేదు. అలాగే విద్యాశాఖకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. వాటన్నిటికి కూడా లోకేష్ అన్ని వివరాలతో సమాధానాలు ఇచ్చారు. వైసీపీ అనాలోచిత నిర్ణయాల కారణంగా 5 ఏళ్లలో 12 లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయ్యారు పిల్లలు. అలాగే ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండేది, మేము ఇప్పుడు రాజకీయ జోక్యం లేకుండా ఉపాధ్యాయ బదిలీ నిర్వహిస్తున్నాం. వైసీపీ హయాంలో విద్యార్థుల వివరాలు పెట్టలేకపోయారు, ఇప్పుడు మేము విద్యార్థులు ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా వివరాలు పెడుతున్నాం.
అలాగే ఐబీ సిలబస్ ఏ స్కూల్లో అమలు చేశారు మీరు? ఐబీ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్లో ట్రైనింగ్ లేకుండా, ట్రైన్డ్ టీచర్లు లేకుండా పరీక్షలకు వెళ్ళటం మూలంగా చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 90%. ఇక్కడ విద్యార్థులు ఫెయిల్ అయితే కొన్నిసార్లు మన సమాజం ఎలా ఉంటుందంటే, ఆడపిల్లలు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళని చదువు ఇంకా మానిపించేసి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి ఉంది. సో మీరు అనాలోచిత నిర్ణయాలు చాలా తీసుకున్నారు. వాటి మూలంగా విద్యాశాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది, విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందని లోకేష్ దుమ్మెత్తిపోశారు. దెబ్బకి బొత్స దగ్గర నో ఆన్సర్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పర్టికులర్గా నేను గమనించింది ఏంటంటే, వైసీపీ సభ్యులు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ మండలిలో లోకేష్ గారిని కదిలించడం, ఆయనతో ఫిట్టింగ్ రిప్లైస్ తీసుకోవటం రివాజ్గా మారింది. గతంలో వీళ్ళు చేసిన నిర్వాకాలు ఆయన గుర్తు చేస్తూ ఈడ్చుకోవటం అనేది అలవాటుగా మారింది. వీళ్ళు రైజ్ చేసి కొన్నిసార్లు ఆయన కొట్టే కొట్టుడికి తట్టుకోలేక వాకౌట్ చేయడం కూడా జరిగింది. మొన్న మధ్య అయితే వాకౌట్ చేసిన వాళ్ళని బలవంతంగా మార్షల్స్తో లాక్కొచ్చి సభలో కూర్చోబెట్టి మా ప్రభుత్వ వాదన వినిపించేలా చేయండి అధ్యక్ష అని లోకేష్ అడిగారు. ఎందుకంటే వీళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ వినకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళని బలవంతంగా లాక్కొచ్చి సభలో కూర్చోబెట్టాలన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఏదైనా క్వశ్చన్ అడిగితే గతంలో జరిగిన నిర్వాకాలన్నీ బయటకు తీస్తున్నారు. దాంతో తల ఎక్కడ పెట్టుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు ఈటల రాజేంద్రన్ అన్నట్టు తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని, తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక వాకౌట్ చేసేస్తున్నారు. అంటే మొత్తానికి ఈ సెషన్లో జరుగుతున్న చర్చలు, వాటికి లోకేష్ ఇస్తున్న సమాధానం మండలిలో, ఇవన్నీ చూస్తే ఒక మంచి ఆరేటర్గా, ఒక మంచి పొలిటీషియన్గా లోకేష్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యారని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.